హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మన దగ్గర ఏంటంటే లెనోవో సిపియూ ఉంది. సో ఇది చాలా ఓల్డ్ సిపియూ అనమాట. సో ఈ సిపియూ ఏంటంటే ఆన్ అవ్వట్లేదు. చూడండి, నేను ఆన్ చేసే ఉంది, మీకు చూడవచ్చు లైట్లు వెలుగుతున్నాయి, అయినా సరే డిస్ప్లే రావట్లేదు. కానీ లోపల రన్ అవుతున్నట్టు సౌండ్ వస్తుంది. సిపియూ అయితే రన్నింగ్లోనే ఉంది, కానీ డిస్ప్లే అనేది రావట్లేదు. సో ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు ఎలా రిపేర్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో చూపెడతాను. సో చూడండి, ముందు మీకు లోపల ఎలా ఉందో చూపెడతాను. సో లోపల బోర్డు అంతా కూడా ఇలా ఉంటుంది చూడండి. ఇలాంటి సిపియూలు పాత కాలంలో వచ్చేటివి. సో ఆ పాత సిపియూ ఇది. ఇదైతే మెయిన్గా ఆన్ అవ్వట్లేదు. సో ఇలాంటి టైంలో మనం ఏం చేయాలన్నది వీడియోలో చూపెడతాను. సో దీనికి అంటే దీనికి 2-3 కారణాలు ఉండొచ్చు. కానీ ఫస్ట్ మనం ఏం చేయాలంటే ప్రాసెసర్ ఓవర్ హీట్ వల్ల కూడా ఇలా రాదనమాట. సో మనం మొత్తం ఇప్పుదాము. చూడండి, ఇది ప్రాసెసర్ ఫ్యాన్ ఉంది కదా. సో దీని కింద ప్రాసెసర్ కాడ మనం చూడాలి. సో దీన్ని తీస్తే మనకు తెలుస్తుంది. చూడండి, కూలింగ్ పేస్ట్ అనేది ఎండిపోయింది బాగా. అలాగే ఇక్కడ కూడా చూడొచ్చు, మొత్తం పేస్ట్ అనేది ఎండిపోయింది. సో ఓవర్ హీట్ వల్ల కూడా ఆన్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. సో ఇవి రెండు మనము క్లీన్ చేసుకోవాలి. బోర్డ్ని మామూలు క్లాత్తో కానీ లేదంటే బ్లోయర్తో కానీ ఒకసారి క్లీన్ చేసుకోవాలి. సో మామూలుగా క్లీన్ చేసిన తర్వాత మీకు చూపెడతాను చూడండి. సో నేను మామూలుగా క్లీన్ చేసింది ఇది. సో క్లీన్ చేసి చూడండి, బోర్డు ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంది. సో క్లీన్ చేసాము. సో ఇది కూలింగ్ పేస్ట్ అనమాట. సో ఏదైనా కంప్యూటర్ రన్ అవ్వట్లేదు అనుకో, సో ఈ ఓవర్ హీట్ వల్ల ఆగిపోతుంటే ఈ కూలింగ్ పేస్ట్ని పెడతాము. సో ఈ కూలింగ్ పేస్ట్ పెట్టడం వల్ల ఏంటంటే ప్రాసెసర్ అనేది కూల్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల ఓవర్ హీట్కి సిస్టమ్ ఆఫ్ అవ్వదు. సో ఇప్పుడు నేను ఇది పెట్టి మీకు చూపెడతాను. సో చూడండి ఫ్రెండ్స్, నేను కూలింగ్ పేస్ట్ పెట్టాను. చూడండి, బోర్డుకి 2 వైపులు పెట్టాను. సో ఇప్పుడు మనం ఏంటంటే ఫిట్ చేసేద్దాం. కూలింగ్ పేస్ట్ పెట్టేసి మొత్తం ఫిట్ చేసేస్తాను. చూడండి, మొత్తం ఫిట్టింగ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏంటంటే డైరెక్ట్ సిస్టమ్ ఆన్ చేసి డిస్ప్లే వస్తుందో లేదో చూసుకోవచ్చు. సో ఇప్పటికీ డిస్ప్లే రాకపోతే మళ్ళీ మనం బోర్డు ఇప్పాల్సి వస్తుంది. సో ప్రజెంట్ నేను ఆన్ చేస్తున్నాను చూడండి. సో పవర్ అయితే వచ్చింది. అలాగే డిస్ప్లే కూడా చూడండి, డిస్ప్లే చూడండి ఫ్రెండ్స్, డిస్ప్లే కూడా వచ్చేసింది. సో ఓల్డ్ సిస్టమ్స్ అయినా ఏ సిస్టమ్ అయినా సరే సిస్టమ్ ఆన్ అవుతుంది అయినా డిస్ప్లే రావట్లేదంటే ఇలాంటి మెయిన్గా కారణాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ప్రాసెసర్ ఓవర్ హీట్ వల్ల ఆన్ అవ్వట్లేదండి, లేదంటే ర్యామ్ వల్ల, అంటే ర్యామ్ దగ్గర డస్ట్ పడ్డా, లేదంటే ర్యామ్ ఇష్యూ ఉన్న సిస్టమ్ అనేది ఆన్ అవ్వదు. సో మనం కూలింగ్ పేస్ట్ పెట్టాం కాబట్టి సిస్టమ్ అనేది ఆన్ అయిపోతుంది. సో మీ సిస్టమ్ కూడా ఇలా ఏదైనా ప్రాబ్లం ఉంటే సో మీరు ఇలా కూలింగ్ పేస్ట్ పెట్టారనుకోండి, సిస్టమ్ అనేది ఆన్ అయిపోతుంది. చూడండి, డిస్ప్లే వచ్చేస్తుంది. ఇప్పుడు వర్క్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ ఏదొచ్చినా మనం రిజాల్వ్ చేసుకోవచ్చు. సో సిస్టమ్ అయితే ఆన్ అయిపోయింది. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.